మీలాంటి వాళ్ళు అసలు చర్చికి రావచ్చు. నీ జీవితాల్లో ఎందుకు కార్యాలు లేట్ అవుతున్నాయి అంటే, మన జీవితంలో మనం చాలా విషయాలు కోల్పోతాం. కొన్ని మరలా కావాలని మనం కోరుకుంటాం, కానీ లైఫ్లో అవి మళ్ళీ దొరకవు. అది ఏదైనా సరే ఒకసారి కోల్పోయినటువంటిది మరలా సంపాదించుకోవడానికి కష్టం అవుతుంది, బాగా కష్టమైపోతుంది. ఒకవేళ మరలా సంపాదించుకున్నా కానీ మొదట ఉన్నట్లుగా మళ్ళీ అది ఎప్పటికీ ఉండదు. అది ఏదైనా కానీ కొన్ని అయితే మరలా సంపాదించుకోవడానికి అసలు వీలే కాదు. అర్థమైన వాళ్ళు స్తోత్రం చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. అందుకనే నీ ఆత్మీయులను, నీ ఆత్మీయ తల్లిదండ్రులను నిర్లక్ష్యం చేయవద్దు, వాళ్ళను నీవు పోగొట్టుకోవద్దు. ఈరోజు రెండో విషయాన్ని నేను మీ ముందు ఉంచుతాను. యోహాను సువార్త 12:36 చదువుదాం. రెండోది, నీ విశ్వాసమును కోల్పోవద్దు. యేసు ప్రభువు ఇక్కడ అంటున్నాడు ఒక మాట, మీరు వెలుగు సంబంధులగునట్లు మీకు వెలుగుండగానే వెలుగునందు విశ్వాసముంచుడని వారితో చెప్పాను. యేసు ఈ మాటలు చెప్పి వెళ్ళి వారికి కనబడకుండా దాగి ఉండెను. ఆయన వారి ఎదుట ఎన్ని సూచక క్రియలు చేసినను ఆయన యందు విశ్వాసం ఉంచలేదు. వాళ్ళు మనలో చాలా మంది దేవుడు మన జీవితంలో స్వస్థత కార్యాలు జరగటం చూస్తున్నప్పటికీ, అద్భుత కార్యాలు జరగటం చూస్తున్నప్పటికీ, దేవుడు చేసిన మేలును నీ కళ్ళ ఎదుట కనబడుతున్నప్పటికీ, దేవుడు నీ పట్ల చెప్పిన కృప నీకు బాహ్యంగా అర్థమవుతున్న ఆ కృపను నీవు అనుభవిస్తున్నట్టుగా నీకు తెలిసినా ఇంకా దేవుని యందు నీకు విశ్వాసం రాదు. చేస్తాడంటావా, చూస్తాడంటావా, జరిగిద్దంటావా, ఇస్తాడంటావా, ఏమోలే అసలు ఇంతగా దేవుడు ఉన్నాడంటావా? చూసావా, విశ్వాసము అనేటువంటిది నిలకడగా ఉండాలని వాక్యం సెలవిస్తూ ఉంది. ఒకసారి చెప్పాను, నిలకడగల విశ్వాసం. బైబిల్ గ్రంథంలో విశ్వాసము ద్వారానే రక్షణ కలుగుతుంది, విశ్వాసము ద్వారానే స్వస్థత జరుగుతుంది. విశ్వాసమైనటువంటిది దేవునికి నీకు మధ్య ఉన్నటువంటిది ఎలా చెప్పాలంటే ఒక వారధి లాంటిది, ఒక కనెక్షన్. అది అసలు విశ్వాసమే నీకు లేకపోతే అసలు దేవునికి నీకు కనెక్షన్ తప్పిపోయిందని అర్థం, తొలగిపోయిందని అర్థం. అయితే విశ్వాసం ఎప్పుడు తొలగిపోతుందో తెలుసా? చెప్పాలి. నీకు అనుకున్నది జరగటం ఆలస్యమైనప్పుడు, నువ్వు అనుకున్న దానికంటే కూడా కష్టాలు ఎక్కువైనప్పుడు, ఏదో ఒక నష్టం నీకు మాటిమాటిగా జరిగినప్పుడు నీ విశ్వాసాన్ని కోల్పోతావు, విశ్వాసాన్ని పోగొట్టుకుంటావు. హల్లెలూయా. విశ్వాసమును పోగొట్టుకోకుండా ఎలా ఉండాలో తెలుసా? అసలు ఒక స్త్రీ గురించి దేవుడు మాట్లాడుతున్నాడు. ఆమె గొప్ప విశ్వాసం గలది అని వాక్యంలో ఉంది. ఏ స్త్రీయో మీరు చెప్పగలరా? చూడండి, మనము మత్తయి రాసిన సువార్త 15వ అధ్యాయములో 28వ చదవండి. 15:28. అందుకు యేసు అమ్మా నీ విశ్వాసము గొప్పది. చాలు. హల్లెలూయా. గొప్ప విశ్వాసం ఏముంది? ఎందుకు గొప్ప విశ్వాసం అయిందంటే, చిన్న ఉదాహరణ చెప్తా, దీని గురించి ఎక్కువగా నేను చెప్పను, ఇంకొక పాయింట్లోకి వెళ్ళాలి కాబట్టి. ఇక్కడ ఒక స్త్రీ ఉంది, ఆమె కానాను స్త్రీ అంటే వాళ్ళు అన్యులు అని అర్థం, దేవుని బిడ్డలు కాదు. అన్యురాలైనటువంటి ఆవిడ వేరే ప్రాంతము నుంచి తన కుమార్తెకు దయ్యం పట్టిందని చెప్పి, తన కుమార్తెకు అనారోగ్యం ఉందని చెప్పి, తన కుమార్తెకున్న ఆ పరిస్థితి నుంచి స్వస్థత పొందడం కోసమై యేసు ప్రభువారి గురించి విని ప్రభు దగ్గరకు వచ్చింది. ఇప్పుడు మీరు నా దగ్గరకు వచ్చారండి, మిమ్మల్ని నేను ఎంత గౌరవిస్తాను చెప్పండి. అమ్మ గద్దించేటప్పుడు గద్దిస్తాం. ఏంటమ్మా రాలేదు? మొన్న వేరే ఊరాల్లో వెళ్ళాం, వాళ్ళు రాకపోయేసరికి
ఏంటది? నా దగ్గరకు వచ్చే వాళ్ళని నేను ఏదో ఒక రీతిగా మందిరానికి రప్పించుకోవాలని నేను ప్రయాసపడతా. కానీ దేవుడు ఏం చేశాడు తెలుసా? ఆమె ప్రభు వెంట పడుతూ మాట్లాడుతా అడుగుతా ఉంటే అస్సలు పట్టించుకోలేదంట. 22వ వచనం చదువురా. కనాను స్త్రీ ఒకత వచ్చి, ప్రభువా దావీదు కుమారుడా, నన్ను కరుణింపుము, నా కుమార్తె దయ్యము పట్టి బహు బాధపడుతున్నదని కేక వేశాను. అందుకు ఆయన ఆమెతో ఒక్క మాట అయినను చెప్పలేదు. మీరుంటారు, ఒక మాట చెప్పండి. బాగా ఆలోచన చేయండి. మీరు నాతో పాటు ఎన్నికిడితో వస్తున్నారు. ఎన్నికిడితో వస్తాం, పాస్టర్ గారు ఇదిగో పాస్టర్ గారు నాకు బాగలేదండి, కొద్దిగా ప్రార్థన చేయండి అన్నారు. నేను పట్టించుకోకుండా పోతున్నాను. మళ్ళీ వెనకెడతబడి అంటున్నారు. మీకు ఎట్లా ఉంటుంది మీ పని చెప్పండి. ఆ పోవయ్య ఎంత మాత్రం పెద్ద పాస్టర్కి లేడైంది. ఈ చర్చి కాబట్టి ఇంకొక చర్చి. అరే పిలిస్తే కనీసం సమాధానం అని చెప్పాలి కదా, కనీసం సమాధానం చెప్పాలి కదా. ఆ స్త్రీ అనుకుందా? అసలు ఏమనుకోకుండా మళ్ళీ కేక పెడతా ఉంది. కేక పెడుతుంటే ఏం జరిగిందమ్మా? చదువురా. అందుకైన ఆమెతో ఒక్క మాట కూడా పలకలేదు. అప్పుడు ఆయన శిష్యులు వచ్చి ఈమె మన వెంబడి వచ్చి కేకలు వేయుచున్నది కనుక ఈమెను పంపివేయమని ఆయనను వేడుకొనగా ఆయన ఇశ్రాయేలు ఇంటి వచ్చి ప్రభువారి దగ్గరకు వచ్చి అంటున్నారు, అయ్యా ఈమె మనకి డిస్టర్బెన్స్గా ఉంది, ఒకటే కేకలు పెడతా ఉంది, ఏమైనా పంపించేసే ఒక మాట చెప్పి వెళ్ళిపో అని అన్నారు శిష్యులు వచ్చి. మనసులో బాధ రావడానికి ఒక మాట చెప్తాను చూడండి. ఊరకనే అలిగేవాళ్ళు, ఊరకనే బాధపడేవాళ్ళు భక్తి చేయలేరు. ప్రతి మాట పట్టించుకోకూడదు, ప్రతి మాట పట్టుకొని లాక్కోకూడదు. చిన్న మాట కూడా బాధపడతాం. ఇక మీకు ఏం చెప్పాలి మేము చెప్పండి. ఊరకనే బాధపడే వాళ్ళకి ఏమైనా నేర్పించగలమా? ఏదన్నా ఇబ్బందే వాళ్ళతో, ఏది చెప్పాలన్నా ఇబ్బందే. హల్లెలూయా, స్తోత్రం చెప్పండి. అలాంటి వాళ్ళకి మనం ఏం చెప్పలేం. యేసు ప్రభు ఒక్క మాట కూడా పట్టించుకోకపోగా శిష్యులు ఆ మాట అంటే వింటామంది. ఏమే అంత మాట అంటారా? నేనేదో ఆ దేవుని నమ్ముకోవడానికి వస్తే మర్యాద కూడా లేకుండా అలాగా నన్ను పంపించమని అంటారా అని అనుకోవాలా. మళ్ళీ ఏం చేస్తుందామే? అయినా వెంబడిస్తా ఉంటే యేసు ప్రభు తిరిగి అన్నాడు, అమ్మ ఒక్క మాట చెప్తాను విను, ఇశ్రాయేలు ప్రజల కోసమే నేను వచ్చాను తప్ప మీలాంటి వాళ్ళ కోసం రాలేదు అన్నాడు యేసయ్య. హల్లెలూయా, హల్లెలూయా. ఆ మాట నేనంటే వస్తారు మీరు ఎవరైనా చర్చికి, మీలాంటి వాళ్ళు అసలు చర్చికి రావచ్చా అన్నాను అనుకో, మీలాంటి వాళ్ళు ఇంటికి నేను రాను అన్నాను అనుకో, సపోజ్ మీ పరిస్థితి ఎలా ఉంటుంది అంటే మేమంతా ఎలా కనబడితే నీ కళ్ళకి అంటారు నన్ను. యేసు ప్రభు డైరెక్ట్గా చెప్పాడు. ఎందుకంటే ఆమె విశ్వాసమును పరీక్షించుట కొరకై, హల్లెలూయా, పరీక్షించబడుతున్న విశ్వాసము. ప్రియమైన దేవుని బిడ్డలారా, నీ జీవితాల్లో ఎందుకు కార్యాలు లేట్ అవుతున్నాయి అంటే నీ విశ్వాసాన్ని దేవుడు పరీక్షిస్తున్నాడు. ఎంత పరీక్షించబడతావో అంతగా దేవుని దృష్టిలో నువ్వు ఉన్నావని అర్థం. ఎంత పరీక్షించబడతావో అంతగా దేవుడు నిన్ను గమనిస్తున్నాడని అర్థం. ఎంత పరీక్షిస్తున్నాడో అంతగా దేవుడు నిన్ను ఇష్టపడుతున్నాడని అర్థం. ఎంత పరీక్షిస్తున్నాడో దేవుడు నిన్ను అంత గొప్పగా హెచ్చించాలని ఆశపడుతున్నాడని అర్థం. స్తోత్రం చెప్పండి అర్థమైన వాళ్ళు. కాకపోతే పరీక్షకే మనం లోబడక విశ్వాసాన్ని కోల్పోతాం. హల్లెలూయా, విశ్వాసం కోల్పోతాం. విశ్వాసములో సన్నగిల్లిపోతాం, విశ్వాసములో దిగజారిపోతాం. అందుకని ప్రియమైన దేవుని బిడ్డలారా, మనము విశ్వాసమును కోల్పోతున్నామేమో ఒక్కసారి పరీక్షించుకోవాలి. చాలామంది విశ్వాసంలో నిలకడలేని వాళ్ళుగా అస్థిరులుగా ఉంటారు. ఒక్క మాట చెప్పి నేను ముందుకెళ్తాను. విశ్వాసం ఎలా కోల్పోతారో చూడండి. యేసు ప్రభు చెప్పాడు, అందరు కలిసే ఉన్నారు, అబ్బాయి మీరు ఆ దరికి పోండి, ఈ సరస్సు దాటి నేను వస్తాను పండి అన్నాడు. సముద్రం దాటి అసలు వాళ్ళు ఏమనాలి? ప్రభువా నీ వచ్చేదాకా మేము ఇక్కడే ఉంటాం అలా అనకుండా మాకు గనక అవకాశం వచ్చిందని చెప్పి ఊపుకుంటూ పోయారు. ఎవరు?
శిష్యులు. కొంతమందికి ఒకళ్ళ కింద పెత్తనం కింద ఉండాలంటే తలనొప్పి. ఎందుకంటే వాళ్ళు ఊరగా గద్దిస్తుంటారో, దిద్దుతారో, డ్రెస్ గురించి చెప్తారో, బట్టల ఆ మాటల గురించి చెప్తారో, అన్ని సరి చేస్తూ ఉంటారు. అది తలనొప్పి అనమాట కొంతమందికి. స్వేచ్ఛగా ఉండాల. స్వేచ్ఛానుసారులు లెస్సైన జ్ఞానమునకు విరోధులు. అంటే ఎప్పుడైతే స్వేచ్ఛను కోరుకుంటారో, తల్లిదండ్రుల నుంచి ఎలాంటి ఒత్తిడి లేకుండా, అత్తమామల నుంచి ఎలాంటి ఒత్తిడి లేకుండా, పెద్దల నుంచి ఎలాంటి ఒత్తిడి లేకుండా, నీ మీద అధికారం కానీ అజమాయిషి కానీ చేసేటువంటి వ్యక్తులు ఎవరు లేకుండా ఉండాలని మీరు కోరుకుంటారు. ఎందుకంటే మీకు లెస్సైన జ్ఞానము కావాలని మీకు ఇష్టం లేదు. బైబిల్లో వ్రాయబడతా ఉంది, అట్టివాడు లెస్సైన జ్ఞానమునకు విరోధి. లెస్సైన అంటే శ్రేష్టమైన జ్ఞానము ఆ వ్యక్తికి రాదు. జ్ఞానం ఎప్పటికైనా 2 కారణాలను బట్టి వస్తుంది. ఒకటి దిద్దుబాటును బట్టి, 2 గద్దింపును బట్టి వస్తుంది. హల్లెలూయా. ఇంకా చదవటాన్ని బట్టి కూడా వస్తుంది. చూసారా, ఈ రోజున చాలామంది పెళ్ళిళ్ళ దగ్గరే ముందే ఏం చేస్తున్నారు, వాటి పేరేంది, ఒప్పందాలు రాసుకుంటారు. మా అమ్మాయికి పచ్చని నూరటం రాదు, మా అమ్మాయికి ఇంట్లో పని చేయటం రాదు అని. అమ్మ ఇంకా నీ డిమాండ్ ఏందమ్మా, అత్త మామల దగ్గర నేను ఉండను, సినిమాకి పోవద్దంటే ఒప్పుకోను. మన ఈ మధ్య ఒక అమ్మాయి అంటుంది, వాళ్ళ ఆయన ఫోన్ చేసి హలో ఎక్కడున్నావు అని ఏడుతున్నాడు. ఏడబాక ఏంది ఏడుతున్నావు అన్న డిమాండ్గా. ఏమి లేదు, నువ్వు ఎక్కడ పోతున్నావంటే నేను ఫ్రెండ్తో కలిసి వేరే చోటకి వెళ్తున్నా. ఫ్రెండా, గర్ల్ ఫ్రెండా, బాయ్ ఫ్రెండా? బాయ్ ఫ్రెండే. మరి నేనేంటి, నువ్వు భర్తవే, మరి బాయ్ ఫ్రెండ్ ఏంటి? అవసరమైతే నువ్వు కూడా ఒక అమ్మాయిని పెట్టుకున్నావు. నేను ఎన్న డైరెక్ట్గా, ఎక్కడో కాదు, నేను ఎన్నది. అవసరమైతే నువ్వు కూడా ఒక అమ్మాయిని పెట్టుకో. ఏంటి, స్వేచ్ఛ లేదా, నాకు స్వాతంత్రం లేదా? అంత మాత్రం తప్పు జరుగుతుందా? తప్పు జరుగుతుందా? తప్పున్నర జరుగుతుందా? నీ భర్త ఉండగా ఇంకొకటి ఎందుకు అసలు నీకు? దేనికి అసలు అంతా? అందుకనే ప్రియమైన దేవుని బిడ్డలారా, డిమాండ్ చేస్తున్నారు అమ్మాయిలు ఈ రోజున. అత్త మామల దగ్గర అయితే నేను ఉండను, అలాగైతే చెప్పండి, పెళ్లి చేసుకుంటాం. ఇలాంటి వాళ్ళు అందరూ కూడా లెస్సైన జ్ఞానానికి విరోధులు అవుతారు. మీ అత్త మంచిదా కాదా, టార్చర్ పెడుతుందా, ఇబ్బంది పెడుతుందా అనే విషయం పక్కన పెడితే అవన్నీ నీకు మేలే అనేది మాత్రం గుర్తుపెట్టుకోవాలి. హల్లెలూయా. అత్త మామల యొక్క టార్చర్లో నువ్వు అనుకుంటున్నావు కానీ అవి నీకు మేలు. వాళ్ళు నిన్ను అరవాలి, వాళ్ళు నిన్ను గద్దించాలి. అత్త మామల దగ్గర పెరగనటువంటి ఏ ఆడపిల్లైనా 80% పాడైపోయింది. కాబట్టి పాపం చేస్తే చేయకపోవచ్చేమో కానీ లెస్సైన జ్ఞానం అయితే అమ్మాయికి దొరకదు. బద్ధకస్తురాలుగా మారిపోయింది. టైం తప్పించి లేస్తారు వాళ్ళు. మొగుడు భయం ఉండదు. ఈ మధ్య అంతా కూడా మారిపోయింది సిస్టం. ఆ రోజుల్లోనేమో వాళ్ళు టీ పెట్టి భర్తల దగ్గరకు వచ్చి మంచినీళ్ళు ఇచ్చి బెడ్ కాఫీ అండి లే అనేవాళ్ళు. ఇప్పుడు ఏంటంట రివర్స్లో. అది కూడా విన్నా నేను. నా దగ్గరకు వచ్చి నేను చెబుతుంది, ఒట్టిది కాదు. అమ్మాయి డిమాండ్ చేస్తుంది, ఏందండి నాకు టీ ఏమని ఇస్తానని కనుక్కోండి అంటుంది అమ్మాయి. నాకు అర్థం కాక, ఏందమ్మా నువ్వు చెప్పేది నాకు అర్థం కాలేదు. ఏంటంటే టీ ఏమన్నా పొద్దున్న పెట్టి బెడ్ దగ్గర తీసుకురావాలి కదా. ఎవరు? రామయ్య. ఎవరు? భర్త తీసుకురావాలంట. ఇది ఎక్కడదిరా బాబు? ఇది భూలోకమా, నరలోకమా, పాతాళమా, ప్రత్యేక లోకమా అర్థం కావట్లేదు నాకు. లేకపోతే ఆడవాళ్ళ లోకమా కూడా అర్థం కావట్లేదు. హల్లెలూయా. చూడండి, క్రమానికి విరుద్ధమైనటువంటిది ఏదైనా నీకు నష్టమే. బైబిల్లో వ్రాయబడుతూ ఉంది, ఆదాముకు సాటి అయిన సహాయం. షీ ఈజ్ ద హెల్పర్ ఆఫ్ ద యాడమ్. ఆదాముకి స్త్రీ హెల్పర్ అంటే సహాయకురాలు. పనిలో సహాయము, ఆలోచనలో సహాయము, అనేక విషయాల్లో సహాయం. భోజనం తయారు చేసి సహాయం చేయాలి. అనేక విషయాల్లో నువ్వు సహాయం చేయడానికి మాత్రం దేవుడు నిన్ను ఇచ్చాడు. అంత మాత్రాన స్వేచ్ఛ నీకు వద్దని మేము అనట్లేదు, కానీ భర్త అనుమతితో నీకు కావలసిన స్వేచ్ఛ నువ్వు అనుభవించవచ్చు, తప్పులేదు. కానీ అదేంటి, ఎక్కడది? అది ఎవరు చెప్పారు? అదంతా కూడా మీకు
అందుకని ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు ఆమె తంటున్నాడు, నీలాంటి వాళ్ళ కోసం నేను రాలేదు అన్నాడు. అన్నగానే ఆమె అసలు బోలా. అప్పుడేం చేసిందో తెలుసా? 25 వచ్చిన ఆ మాట అన్న తర్వాత ఏమన్నమ్మా? అయినను ఆమె వచ్చి ఆయనకి మ్రొక్కి, బాయ్ ప్రభువా. ఆ మాట తర్వాత మొక్కుతారు ఎవరన్నా? నీలాంటి వాళ్ళ కోసం నేను రాలేదు అని అన్నా కానీ కాళ్ళకు మొక్కుతారా? మీ ఇంటికి నేను రాను అన్నాను అనుకు, నేను రాకపోతే పో అంటాను అంతే. అంతేగాని అయ్యా అంత మాట అన్నమాకయ్యా, నువ్వు రాకపోతే నాకెవరు అంటారు మీరు? అబ్బే అలా అంటుంది. కాబట్టి అందుకని దేవుడు అన్నాడు గొప్ప విశ్వాసము. నెక్స్ట్ ఇంకొక మాట అన్నాడు, అమ్మా ఇంత చెప్పినా కానీ నీకు అర్థం కావట్లేదు, కానీ నువ్వు కుక్క పిల్ల లాంటి దానివమ్మా. కుక్కల పిల్లల రొట్టె తీసుకొని కుక్క పిల్లలకి వేయటం మంచిది కాదు, నువ్వు కుక్క పిల్లవే అన్నాడు దేవుడు. అనుకుంది, అయ్యా కుక్క పిల్లో, పంది పిల్లో, మేక పిల్లో కానీ ఏ పిల్ల అయినా నాకు ఇష్టమే, కానీ నేనైతే నిన్ను అసలు వదిలిపెట్టేది లేదు. స్తోత్రం చెప్పండి గట్టిగా, హల్లెలూయా. అది విశ్వాసం అంటే. అందుకని దేవుడు అన్నాడు విశ్వాసమును కోల్పోవద్దు. విశ్వాసమును కోల్పోయిన రోజున నీ భక్తిని కోల్పోతావో, నీ జీవితం నాశనం అయిపోయిందండి. విశ్వాసం కోల్పోవద్దు. లోతు విశ్వాసాన్ని కోల్పోయాడు. ప్రార్థన లేదు ఇంట్లో, విశ్వాసం కోల్పోయాడు. ఒక నీతిమంతును దూరం అయితే, నీకు బుద్ధి చెప్పి గద్దించేటువంటి అబ్రహాముకు దూరం అయితే జీవితం ఏమైద్దో పోయిన వారం కూడా చెప్పాను అన్న విషయం. అందుకనే మనం ఎప్పటికీ కూడా కోల్పోకూడనటువంటిది, ఒకటి నీ ఆత్మీయులను లేదా నీ ఆత్మీయ తల్లిదండ్రులను కోల్పోకూడదు. 2 నీ యొక్క విశ్వాసమును కోల్పోకూడదు. స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. 3వది రోమపత్రిక 10:12 చదువుదాం. రోమపత్రిక 10:12. యూదుడని గ్రీసు దేశస్థుడని భేదము లేదు, ఒక్క ప్రభువే అందరికి ప్రభువై ఉండి తనకు ప్రార్థన చేయు వారందరి రైట్ తనకు ప్రార్థన చేయు వారికి అందరికి కృప చూపుటకు ఐశ్వర్యవంతుడై ఉన్నాడు. ఎందుకనగా ప్రభు నామమును బట్టి ప్రార్థన చేయవాడెవడు వాడు రక్షింపబడును. చాలు, హల్లెలూయా. ప్రార్థనను కోల్పోకూడదు మనం. చాలామంది ప్రార్థనను కోల్పోతున్నారు. ఫస్ట్ ప్రార్థన పెద్ద పెద్ద ప్రార్థనలు ఉంటాయి. ఫస్ట్లో వస్తారు కదా మీరు, గంటల ప్రార్థన. మళ్ళీ అంటారు, పాస్టర్ గారు రేపు కూడా ఉందా ప్రార్థన, రేపు కూడా ఉందా అంటారు. కొంచెం తగ్గిన తర్వాత బుధవారం ఆగిపోయింది. ఇంకా కొంచెం తగ్గిన తర్వాత శనివారం ఆగిపోయింది. ఇంకా కొంచెం తగ్గిన తర్వాత ఇంట్లో గంట ప్రార్థన చేసేవాడివి అరగంటకు వస్తాం. అరగంట ప్రార్థన చేసేదానివి రాను 10 నిమిషాలకు వచ్చింది. ఆ తర్వాత ఆ 10 నిమిషాలు కూడా పోయి జస్ట్ ఒక 2 మాటలు, యేసయ్య మీకు స్తోత్రం, ఆమేన్, అయిపోయింది. ప్రార్థన పోయింది పూర్తిగా. ఒకటే గుర్తుపెట్టుకోండి, ఎవరి జీవితంలోనైతే ప్రార్థన తగ్గిందో పాపము నీలోకి వచ్చింది అని అర్థం. హల్లెలూయా. ఎవరి జీవితంలోనైతే ప్రార్థన తగ్గిపోతూ ఉందో లోక ఆశలు నీలోకి వచ్చినవి అని అర్థం. హల్లెలూయా. ఎవరిలోనైతే ప్రార్థన తగ్గుతుందో ఆత్మ ఫలములు నీలో లేవు, ఉన్నప్పటికీ కూడా అవి నీలో నిలబడవు, వాటిని కూడా కోల్పోతావు అని అర్థం. హల్లెలూయా. ప్రియమైన దేవుని సంగమా, ప్రార్థన నీలో తగ్గిపోతే లోకము నీలోకి వస్తుంది. ప్రార్థన నీలో తగ్గిపోతే ఇంట్లో ఆశీర్వాదం కనబడదు. ప్రార్థన నీలో తగ్గితే భార్య భర్తల మధ్య గొడవలు వస్తాయి. ప్రార్థన నీలో తగ్గితే నీ బిడ్డలు నీకు వ్యతిరేకంగా మారిపోతారు. ప్రార్థన నీలో తగ్గిపోతే బిడ్డల జీవితాల్లో ఫలాలు కనిపించవు. ఎందుకు నీ బిడ్డలు ఉన్నతంగా నీవు చదువులో ఫెయిల్ అయిపోతున్నారు తెలుసా? ఎందుకు నీ బిడ్డలు ఉన్నతంగా ఎదగలేకపోతున్నారు తెలుసా? నీ భర్తకి నీకు ఎప్పుడు వైరం ఎందుకో తెలుసా? ఇరుగు పొరుగు వారి ద్వారా ఎప్పుడు శోధన ఎందుకో తెలుసా? నీ ప్రార్థన తగ్గింది కాబట్టి. హల్లెలూయా. ఇంట్లో ఎంత కష్టపడ్డా కానీ ఇంట్లో డబ్బు మిగలటం లేదు. కారణం ఏంది? ప్రార్థన తగ్గిపోయింది.
ప్రార్థన తగ్గితే దయ్యాలు ఇంట్లోకి వస్తాయి. ప్రార్థన తగ్గితే పేదరికం ఇంట్లోకి వస్తుంది. ప్రార్థన తగ్గిపోతే ఇంట్లోకి జబ్బులు, వ్యాధులు, అనారోగ్యాలు వస్తాయి. ప్రార్థన తగ్గిపోతే మరణాలు కూడా ఇంట్లోకి సంభవించవచ్చు. ఎంతో కష్టపడతాం, డబ్బులు మిగలవు. కారణం ఏంటంటే ప్రార్థన తగ్గిపోయింది. ఒక చిన్న లిస్టు నువ్వు భర్తకి ఇస్తావు ఆ బజార్కి పోయేటప్పుడు, ఏమంటే సరుకులు తీసుకురమ్మని. అలాగే ప్రభువుకు నీ లిస్ట్ అంతా చెప్పు, అలవాటు చేసుకో. హల్లెలూయా. నువ్వు మోకరించి నీకేమేం కావాలో పిన్నీస్తో సహా చెప్పు ప్రభువుకి. అయ్యా నాకు పిన్నీస్ కావాలి, ఒక డజన్ చెప్పు. నీకేం కావాలో ప్రతి విషయం చెప్పు. నీ దగ్గర డబ్బులు ఉన్నాగాని అడుగు, నీ దగ్గర అన్నీ ఉన్నాగాని అడుగు, రైస్ ఉన్నాగాని అడుగు, అన్నీ ఉన్నాగాని అడుగుతానే ఉండు నువ్వు. హల్లెలూయా. దావీదు భక్తుడు ఒక ప్రార్థన చేశాడు, గుర్తుపెట్టుకోండి. ఏంటి ఆ ప్రార్థన అంటే, ఆయన గొప్ప రాజు అయ్యాడు, బహుగా దీవించాడు దేవుడు. ఒకరోజు దేవుడు ప్రత్యక్షమై దావీదుతో అన్నాడు, దావీదు నీ గర్భవాసమున పుట్టబోవు నీ కుమారుడైనటువంటి సొలొమోన్ని నేను రాజుగా చేస్తాను. అంత మాత్రమే కాదు, తరతరాలు నీ యొక్క కుమారులలో, నీ సంతానంలో ఎవరో ఒకరు రాజులు అవుతారు. నా కృప మిమ్ములను విడిచిపెట్టి పోదని చెప్పాడు దేవుడు. హల్లెలూయా. ఆ మాటకి దావీదు గారు ఏడ్చి దేవుని మందిరంలోకి వచ్చి మోకరించి సాష్టాంగ నమస్కారం చేసి ఒక ప్రార్థన చేస్తాడు. ఏమని తెలుసా? ఎంతగా నీవు నన్ను హెచ్చించుటకు నేను ఎంతటి వాడనయ్యా, నాలో ఏ మంచితనం ఉందో అని ప్రార్థన చేసి మళ్ళీ అంటాడు, ఇప్పటి వరకు మీరు ఇచ్చినటువంటి మీ దృష్టికి కొంచెముగా ఉండనిచ్చి. అంటే అర్థమైంది, అప్పుడు దాకా ఇచ్చిన ఐశ్వర్యం, అప్పుడు దాకా వచ్చినటువంటి ఆధిక్యత, రాజరికం, అదంతా కూడా నీ దృష్టికి కొంచెముగా ఉండని అయ్యా అన్నాడు. దాని అర్థం ఏంటి చెప్పండి? ఇంకా నీవు నాకు ఎక్కువగా ఇవ్వు అని అర్థం. చూడండి 2వ సమూయేలు గ్రంథం 7వ అధ్యాయం 18వ వచనం. దావీదు రాజు లోపల ప్రవేశించి యెహోవా సన్నిధిని కూర్చుండి ఇలాగు మనవి చేశాను, నా ప్రభువా యెహోవా, ఇంతగా నీవు నన్ను హెచ్చించుటకు నేనెంతటి వాడను, నా కుటుంబము ఏ పాటిది, ఇంత హెచ్చుగా చేసినదంతయు నీ దృష్టికి కొంచెమై మానవుల పద్ధతిని బట్టి బహుకాలము జరిగిన తరువాత. చాలు ఏమన్నాడమ్మా ఆ మాట చాలు మనకి. నీవు ఇప్పటి వరకు ఇచ్చిందంత నీ దృష్టికి కొంచెముగా ఉండని అంటే ఏంటి అర్థం? ఇంకా ఎక్కువ ఇవ్వమని. సూత్రం ఏంటంటే నువ్వు ఎంతున్నా ఇంకా అడుగు దేవుణ్ణి. హల్లెలూయా, హల్లెలూయా. రైస్ ఇంట్లో ఉన్నాయా? 100 కట్టలు ఉన్నాయి, అయినా రైస్ అడుగు రోజు. దేవుడే చెప్పాడు, పరలోక ప్రార్థనలు ఏం చెప్పాడు? మా అనుదినాహారము నేడు మాకు అని ప్రార్థన చేయమన్నాడు ఆయన. ఉన్నా కానీ చేయండి, ఏది ఉన్నా చేయండి. ఎందుకంటే ప్రార్థన లేకపోతే నీవు ఒక రోజున జీరో అయిపోతావు, ఖాళీ అయిపోయింది. ఆశీర్వాదం రాదు, ఐశ్వర్యం ఉండదు, ఆనందం ఉండదు, సంతోషం ఉండదు, తృప్తి ఉండదు, సమాధానం ఉండదు. ఒక్క మాట చెప్తా నేను. చెట్టు ఒకటి నాటారు మీరు, చెట్టు ఎండిపోతాము. మీకు అన్నీ ఆలోచన వచ్చి చెప్పండి, నీళ్లు పోయాలి అంటే నీళ్లు తక్కువైనాయి అంతే. నీళ్లు తగ్గితే చెట్టు ఎండిపోయినట్టుగా ప్రార్థన తగ్గితే నీవు ఎండిపోతావు. ఒక రోజున ఏముండదు నీ దగ్గర. హల్లెలూయా. వెనక్కి తిరిగి నువ్వు చూసుకునేలకే, ఓరే ఇంతకాలం నేను భక్తి చేశాను, నా దగ్గర ఏమీ లేదని నీకు అనిపించింది నీకు ఖచ్చితంగా. నువ్వు బాధపడతావు. అందుకనే ప్రియమైన దేవుని బిడ్డలారా, నీ ఆత్మీయులను పోగొట్టుకోకూడదు, నీ ఆత్మీయ తల్లిదండ్రులను పోగొట్టుకోకూడదు. రెండవది నీ యొక్క విశ్వాసమును పోగొట్టుకోకూడదు. మూడవది నీ ప్రార్థన నీవు పోగొట్టుకోకూడదు. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఒక భక్తుడు ఒక మాట అన్నాడు, ఈ భూలోకములో ఉన్న దయ్యాలను నన్ను చుట్టుముట్టినా కానీ, ప్రార్థన చేయకుండా నన్ను ఆటంకపరిచినా కానీ నేను ప్రార్థన నుంచి లేవను అన్నాడు ఆయన. హల్లెలూయా. ఇంకొక ఆయన అన్నాడు, నా ఊపిరి ప్రార్థనే, నా శ్వాస ప్రార్థనే, నా ధ్యాస ప్రార్థనే అన్నాడు. హల్లెలూయా.
ఇంకొక ఆయన అన్నాడు, ప్రార్థించకపోతే నేను చనిపోయినట్లే. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, అమ్మా ప్రార్థన చేయండి. ఈ రోజున స్టార్ట్ చేయండి. మీరు మళ్ళీ నీ మేడ గదిలోకి పైకి వెళ్ళు, ప్రార్థన చెయ్యి. లేదా నీ గదిలోనికి వెళ్ళు, ప్రార్థన చెయ్యి. లేదా ఉదయాన్నే లేచి నీ బెడ్ పక్కనే మోకరించి ప్రార్థన చెయ్యి. మనకి ప్రత్యేకమైన స్థలాలు ఉండాలని నేను గట్టిగా చెప్పట్లేదు, ఉంటే మంచిదే, ఉండకూడదని నేను చెప్పను. మీ హిందువులకి పూజా గది ఉన్నట్టుగా మనకి ప్రార్థనా గది కూడా తప్పనిసరిగా ఉండాలి. తప్పైతే కాదు, నీకు శక్తి ఉంటే పెట్టుకోండి, లేదా నువ్వు ఎక్కడ ప్రార్థన చేసినా పర్వాలేదు. హల్లెలూయా. ఎక్కడ ప్రార్థన చేసినా పర్లా, ఎలా ప్రార్థన చేసినా పర్లా, ప్రార్థనే చాలా ముఖ్యమైనది. ఒకే ఒక మాట చెప్తాను, ప్రార్థన చేయకుండా నీ గదిలో నుంచి నువ్వు బయటకు రావద్దు. ప్రార్థన చేయకుండా నీ ఇంటి గడప నీవు దాటొద్దు. ప్రార్థన చేయకుండా నీ ఇంట్లో ఎవరితో నువ్వు మాట్లాడొద్దు. ఫస్ట్ ఎవరితో మాట్లాడొద్దు. ప్రార్థన చేయకుండా నీ పని ఎప్పటికీ ఏ పనైనా ప్రారంభించొద్దు. హల్లెలూయా. కాబట్టి నేను మరొక పాయింట్లోకి వస్తున్నాను. మొట్టమొదటిగా చెప్పండి, ఒకటి, నీ ఆత్మీయులను కోల్పోవద్దు. రెండవది, నీ విశ్వాసమును కోల్పోవద్దు. మూడవది, నీ ప్రార్థనను కోల్పోవద్దు. నాలుగవది, మత్తయి సువార్త 7వ అధ్యాయము 21-23 వచనం చదువుదాం. 21 నుండి 23 వచనాల వరకు. ప్రభువా 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 అని నన్ను పిలుచు ప్రతివాడు పరలోక రాజ్యములో ప్రవేశింపడు గాని పరలోకమందున్న నా తండ్రి చిత్త ప్రకారం చేయువాడే ప్రవేశించును. ఆ దినమందు అనేకులు నన్ను చూసి ప్రభువా 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 నేను నీ నామమున ప్రవచింపలేదా, నేను మీ నామమున వెళ్ళగొట్టలేదా, నీ నామమున అద్భుతములు చేయలేదా అని చెప్పుదురు. అప్పుడు నేను మిమ్మల్ని ఎన్నడను ఎరుగను, అక్రమము చేయవారలారా నా యొద్ద నుండి పొండని వారితో చెప్పుదును. ఏమండి వాళ్ళు ఏం చేశారంటమ్మా? అద్భుతాలు చేశారంట. అద్భుతం అంటే ఏంది? కుంటోడు ఎట్టున్నవాడు ప్రార్థన చేయగానే నడవటం అద్భుతం. నా కళ్ళు కనపట్లా, చేయట పెట్టుకొని కళ్ళు రావటం అద్భుతం. ఇలాంటి గొప్ప గొప్ప అద్భుతాలు చేసినప్పటికీ దేవుడు వాళ్ళని మెచ్చుకోవాలా, కానీ మనుషులు అదే ఇష్టపడతారు. అస్సలు ఆ పాటర్ గారు చేస్తే ఆ పాటర్ గారు అసలు ఏం కార్యం జరిగిద్దో. ప్రార్థన కోల్పోవద్దు, ప్రార్థన పెంచండి. ప్రార్థన ఎలా ఉండాలంటమ్మా, ఒక మాట చెప్తాను చూడండి. ఎంతమంది మీ ఇళ్ళల్లో పూర్వం ఈ పెట్రోమాక్స్ లైట్లు ఎంతమందికి ఉన్నాయి చూసారా? మీకు గుర్తు లేదు. అంతకుముందు పెళ్ళిళ్ళు జరిగినా, ఏదైనా కార్యక్రమాలు జరిగినా, ప్రార్థనలు జరిగినా పెట్రోమాక్స్ లైట్లు తెచ్చేది. ఇక్కడ పెట్టి కొట్టి చిన్న ఒత్తి పెడితే ట్యూబ్లైట్ లాగా వచ్చేది కాంతి. ఏరో ఒకళ్ళు ఎత్తున పెట్టుకుని ఉంటే మిగతా వాళ్ళందరూ వాళ్ళ కార్యక్రమం చేసుకుంటూ ఉంటారు. అది అద్దెకు తీసుకొని రావాలి. దాంట్లో లోపల కిరోసిన్ పోసి దాన్ని మళ్ళీ పెంచవచ్చు. ఏంటి, లైట్ డిమ్గా పెడితేనేమో ఎక్కువ టైం వచ్చేది, కానీ ఎక్కువ కాంతి పెడితేనేమో తొందరగా అయిపోయింది. ఎందుకు ఈ మాట చెప్పానంటే, ప్రార్థన అనేటువంటిది మంటలాగా, అలాగా అగ్నిలాగా అది పెరుగుతూనే పోవాలి. రోజు రోజుకి అరగంట చేసిన దాన్ని గంట చేయాలి, గంట చేసిన దాన్ని 2 గంటలు పెంచాలి. అంతేగాని తగ్గించుకొని నిమిషం అరసేకంలోకి రాకూడదు. ఇప్పుడు అరసేకం ప్రార్థన ఎక్కువ అయిపోయింది. అరశేకులు దమ్మన్నాడు యేసు ప్రభు. ఆ అరశేకులు వదిలిపెట్టి 1/2 నిమిషం ప్రార్థన చేస్తున్నారు అందరూ. ఇప్పుడు ఏంది 1/2 నిమిషం ప్రార్థన? పోతాను దేవుడు తన నేసరాన్ని కాపాడదు, ఇది పోతాను కాపాడదు. అర్ధగలని గబక్క నేను తగలగానే ప్రభు తేడబడింది, యేసు ప్రభు నువ్వు నన్ను వదిలిపెట్టావు. పాత చేస్తే తగలకేం అంటే నిలబడి ప్రార్థన చేసేంత కూడా లేదు టైం. సెల్ ఫోన్కి టైం ఉంది, టీవీకి టైం ఉంది, మెక్కడానికి టైం ఉంది, పప్పు చారు ఫ్రై ఒక దెబ్బకి అయిపోయిద్దామా మీ వ్యవహారం. నాకు తెలిసిన ఒక ఆయన ఉన్నాడు, వాళ్ళ ఇంట్లో రోజు తాగాదే. దేనికో తెలుసా? మొక్కల దగ్గర. అమ్మ దేని దగ్గర?
సరే మొక్కలైతే అయిపోయినాయి, చారు కూడా వేసుకున్నాడు అంటే పిల్లాన్ని. ఆ మొక్కలు చారు కూడా వేసుకున్నాడు. నిజంగా జరిగిందే. పేరు చెబితే మీ అందరికి తెలుసు ఆ మనిషి. అతను నేను చెప్పి బ్యాడ్ చేయటం నాకు ఇష్టం లేదు. ఎంతవరకు ఆ ఇంట్లో ఆడ మనిషి ప్రశాంతత తినదు లేదంట. తీసుకొస్తాడంట. తీసుకొచ్చిన తర్వాత ఉడుగుతుండగానే పొయ్యి మీదే సగం కొంచెం తింటాడంట. అంటే ఉడుగుతున్న అవి ఉంటే అవి దాని అయిపోయింది. అమ్మాయి తొందరగానే మళ్ళీ వస్తాను. ఆ సెంటర్కి పోయినా కానీ మనసంతా టీ బిగిద్దంట. మళ్ళీ వస్తాడంట. వచ్చినాక మళ్ళీ సగం తింటాడంట. తిన్న తర్వాత అంటాడంట, ఎవరు తినొద్దు. రోజు ఎన్నిసార్లు తింటారు చెప్పండి? పొద్దున, మధ్యాహ్నం, అంతకంటే ఎక్కువ తింటారా? స్నాక్స్ విషయం పక్కన పెట్టండి. అది అసలు గ్యాప్ ఉండదు అనుకో మనకి. ఐస్ పోతే ఐస్, జిలేబీ, ఇడ్లీ, ఇంకోటేంది సమోసాలు. అది ఆ బండి కనబడటం ఆలస్యం. ఆ బండిలో సగం మన కడుపులోకి. అదంతా మామూలే. కానీ భోజనం టైం 3 కదా. పొద్దున టిఫను, మధ్యాహ్నం లంచ్, సాయంత్రం డిన్నర్, ఇంతవరకే కదా. కానీ ఆ ఆదివారం పూట 5 తక్కువ కాకుండా 7కి మించకుండా తినడంట ఆయన. నిజంగా జరిగిందే, ఒట్టి మాట కాదు. అస్సలు ఒప్పుకోడంట. సట్టి చుట్టే తిరుగుతారంట. దానికాడ మనసు చేసుకున్నాడంట. గమ్మత్తు ఏం తెలుసా? జీవితకాలం అంతా కూడా అతను సంపాదించింది లేదు, కూడబెట్టింది లేదు, సరే నీళ్ళు కూడా లేదు. తిండిబోతులు, మద్యపానులు, తిండిబోతులు, నిద్రమత్తులు ఏ దరిద్రులగుదురు. అంతకుముందు చెప్పా కదా మీకు, మళ్ళీ 16 సార్లు చెప్పాలి. అది సామెతల గ్రంథంలో ఏముంది? తిండిబోతులు, నిద్రబోతులు, దరిద్రులగుదురు. ఇంకోసారి ఏముంది? తిండిబోతులు, దరిద్రుల మీదకి దోపిడిగాడు వచ్చినట్లుగా లేమి వచ్చును, అంటే దరిద్రత వచ్చును. ఇంకోసారి ఉంది అలాగే, నిద్రమత్తులు, తిండిబోతులు చింపిరి గుడ్డలు ధరించడం కారణమగును. వాళ్ళకి మంచి చొక్కా ప్యాంటు కూడా ఉండదు. ఈపి ఇక్కడ నుంచి ఆడదాకా చినిగి ఉంటుంది. కానీ సట్టినండి మాత్రం తినండి, కానీ మెయింటైన్ చేయండి. అన్నీ మెయింటైన్ చేయాలి. స్తోత్రం చెప్పండి గట్టి. హల్లెలూయా. కాబట్టి నేను ముగింపులోకి వస్తున్నాను. మీరు కోల్పోకూడదు, కానీ మీరు కోల్పోతున్నారు. వేటిని కోల్పోతున్నారు ఆలోచన చేయండి. నీ తల్లిదండ్రులను, నీ ఆత్మీయ తల్లిదండ్రులను, నీ యొక్క ఆత్మీయులను కోల్పోకూడదు. రెండవది, నీ విశ్వాసమును కోల్పోకూడదు. మూడవది, నీ ప్రార్థన కోల్పోకూడదు. దేవుడి మాటలు దీవించుగాక.